గ్రామం పేరు అగ్నిపురం. ఆ గ్రామంలో ఒక పేరు వింటేనే వణుకు పుట్టేది. పేరు రుద్రయ్య. రుద్రయ్య కోపానికి మరో పేరు లేదు. పగ అతని ఊపిరి. ప్రతీకారం అతని జీవితం. ఒకప్పుడు నవ్విన మనిషి. ఈరోజు నవ్వు అంటే ఏమిటో మర్చిపోయినవాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ ఒకే మెరుపు కోపం. అతని నోట ఒక్క మాట, పగ తీర్చుకుంటాను అని అనేవాడు. రుద్రయ్య ఇలా ఎందుకయ్యాడు? చిన్నప్పుడు అతని తల్లిదండ్రులు గ్రామ పెద్దలే మోసం చేసి అగ్నిలోకి నెట్టారు. ఆ రోజు నుంచే రుద్రయ్య మనసులో ప్రేమ చనిపోయింది. యముడిలా మారిపోయాడు. తప్పు చేసిన వాడిని క్షమించడు. అలాగే న్యాయం పేరుతో శిక్ష వేస్తాడు. గ్రామస్తులు ఎలా అంటారు, వాడు యముడు, బ్రతికే శవం. అప్పుడు ఆమె వచ్చింది. ఆమె పేరు సావిత్రి. కళ్ళల్లో ప్రశాంతత, మాటల్లో మృదుత్వం కనిపిస్తుంది. మనసంతా ప్రేమే. అందరూ భయపడే రుద్రయ్య ఇంట్లోకి వధువుగా అడుగుపెట్టింది. అది చూసిన గ్రామమంతా షాకులో ఉన్నారు. యముడి ఇంట్లోకి దేవత ఎలా వెళ్ళింది అని అందరూ గుసగుసలాడుకున్నారు. మొదటి రోజే చీకటి. రుద్రయ్య సావిత్రితో అన్నమాట, నా దగ్గర ప్రేమ ఉండదు, భయం మాత్రమే ఉంటుంది అని అన్నాడు. ఆమె మాత్రం నెమ్మదిగా నవ్వి సమాధానం చెప్పింది. భయం ఉన్న చోట ప్రేమ పుట్టడానికి కొంచెం సమయం పడుతుంది అంతే అని చెప్పింది. ఆ మాట అతని గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది. కానీ కోపం చూపించాడు. ప్రేమ పరీక్షలు మొదలయ్యాయి. రుద్రయ్య ఆమెను మాటలతో చంపాడు. నిర్లక్ష్యంగా చూశాడు. కానీ అవమానించాడు కూడా. కానీ సావిత్రి ఒక్కసారి కూడా తిరిగి మాట అనలేదు. అతని కోపంగా ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చింది. అతను మౌనంగా ఉన్నప్పుడు దీపం వెలిగించింది. అతను రాత్రుల్లో మెలకువగా ఉన్నప్పుడు నిద్రలేని కళ్ళతో కాపాడింది. యముడి గుండెల్లో మొదటి పగుళ్ళు. ఒకరోజు రుద్రయ్యకు జ్వరం వచ్చింది. అతన్ని చూసి గ్రామస్తులు భయపడ్డారు. ఎవరూ దగ్గరకు కూడా రాలేదు. కానీ సావిత్రి మాత్రం ఆ రాత్రి మొత్తం అతని పక్కనే కూర్చొని ఉంది. తన చేతులతో నుదుటిపై తడిచిన గుడ్డ పెట్టి ఇలా చెప్పింది, నిన్ను మార్చాలనుకోలేదు, నిన్ను వదిలిపెట్టలేకపోయాను అంతే అని చెప్పింది. ఆ మాట విని రుద్రయ్య గుండెల్లో పగతో పాటు కన్నీళ్లు కూడా తెచ్చాయి. గ్రామంలో పాత శత్రువు మళ్ళీ తలెత్తాడు. రుద్రయ్య ఖడ్గం ఎత్తాడు. అప్పుడే సావిత్రి అడ్డంగా నిలబడింది. ఈ పగ నిన్ను యముణ్ణి చేసింది. నన్ను విధవ చేయాలా అనుందా అని గట్టిగా అడిగింది. ఆ ఒక్క ప్రశ్న అతని చేతిని వణికించింది. కానీ ఖడ్గం కింద పడింది. కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. నేను యముడిని కాదు అని అన్నాడు. నీ మొగుడిని కావాలనుకుంటున్నాను. ఆ రోజు నుంచి రుద్రయ్య ప్రతీకారం వదిలేశాడు. కోపం కాదు, ప్రేమని ఎంచుకున్నాడు. అలాగే గ్రామం అతన్ని యముడు అని పిలవడం మానేశారు. అప్పుడు అతని పేరు ఇలా మారిపోయింది. ప్రేమతో మారిన మనిషి అని అనుకునేవారు. పగ ఎంత పెద్దదైనా నిజమైన ప్రేమ దాన్ని కరిగిస్తుంది. యముడైన మనిషిగా మార్చగల శక్తి ప్రేమదే. రుద్రయ్య మారుతున్నాడు. కానీ పగ అలా చనిపోదు. అది రక్తంలో కలిసిపోయిన విషం. సావిత్రి దాన్ని గమనించింది. అతని నిద్రలో కూడా చేతులు గట్టిగా ముడుచుకుంటున్నాయి. కళ్ళల్లో భయం కాదు,
గతం కనిపిస్తుంది. రుద్రయ్య మనసులో రహస్యం. ఒక రాత్రి తను తట్టుకోలేక సావిత్రి ముందు కూలిపోయాడు. నేను చెడ్డోడిని కాదు సావిత్రి, నన్ను చెడ్డవాడిని చేశారు అని చెప్పాడు. అతని గొంతు కంపించింది. అప్పుడే అతను చెప్పాడు నిజం. తల్లి చనిపోతూ అన్న చివరి మాటలు పగతో బ్రతికితే నీవు కూడా చచ్చిపోతావు రుద్ర అని చెప్పింది. అతను ఆ మాటను గుండెల్లో పాతిపెట్టాడు. కానీ వినలేదు. ప్రేమ అంతే త్యాగమా? ప్రేమంటే త్యాగమా? గ్రామ పెద్దలు సావిత్రిని పిలిచి ఇలా బెదిరించారు. వాడిని మృదువుగా చేస్తే మళ్ళీ మా పాపాలు బయటపడతాయి. నీ జీవితం ప్రమాదంలో పడుతుంది. సావిత్రి ఒక్క మాట సమాధానంగా చెప్పింది. భర్తని మార్చడం పాపమైతే ఆ పాపం నాకు కావాలి అని అన్నది. ఆ రోజు ఆమెకు మరణం భయం వచ్చింది. కానీ ప్రేమ వెనక్కి తగ్గలేదు. ఒక అర్ధరాత్రి రుద్రయ్య శత్రువుల ఇల్లును తగలబెట్టాడు. అగ్ని చుట్టూ దుమ్ము ధూళి, అలాగే చీకటి కూడా కమ్ముకుంది. రుద్రయ్య చేతిలో ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. యముడిలా గట్టిగా గర్జించాడు. కానీ మంటల్లో చిక్కుకున్న సావిత్రి అరుపు విన్నాడు. ఆ క్షణంలో అతని మనసులో ఒకే ప్రశ్న, పగనా ప్రేమనా అని ప్రశ్న తలెత్తింది. వెంటనే ఖడ్గం కింద పడింది. అగ్నిలోకి దూగాడు. ప్రేమరక్తం చూసిన యముడు ఆమెను కాపాడాడు. కానీ తన చేతులు కాలిపోయాయి. సావిత్రి ఏడుస్తూ ఇలా అంది, నీ చేతులు కాలిపోయినా పర్వాలేదు, నీ మనసు మాత్రం కాలిపోనివ్వకు అన్నది. ఆ మాట విని యముడిని పూర్తిగా చంపేసింది. ఆ రోజు రుద్రయ్య ఏడ్చాడు. మొదటిసారి చివరి తీర్పు. మరుసటి రోజు గ్రామం ముందు నిలబడ్డాడు. ఖడ్గం కాదు, నిజం చేతిలో పట్టుకున్నాడు. గ్రామ పెద్దలు పాపాలు బయటపడ్డాడు. న్యాయం జరిగింది. గ్రామం తల వంచింది. సావిత్రి ఇలా అడిగింది, ఇప్పుడు మీరెవరు అని అడిగింది. రుద్రయ్య మాట విని నవ్వాడు. చిన్నగా చెప్పాడు, నిజంగా యముడే మొగుడిని అన్నావు అని అన్నాడు. ఇప్పుడు నీ ప్రేమకి బతికిన భర్తని అని చెప్పాడు. ఆఖరి మాటగా, పగ మనిషిని రాక్షసుని చేస్తుంది, కానీ ప్రేమ ఆ రాక్షసుని కూడా మనిషిగా మార్చుతుంది అని విషయం తెలిసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం.